దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ శుభోదయం. ఈ పుస్తకం ఎక్కడైనా దొరికితే చదవండి. పరిశుద్ధాత్ముడు ఎలాగా మనతో మాట్లాడతారో, ఆయనను మనం ఎలాగ వెంబడించాలో, ఆయనతో సహవాసం ఎలా చేయాలో అందులో రాయబడి. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది. తెలుగు చాలా తక్కువ కాపీస్ ఉండొచ్చు, బహుశా. చాలా మంచి పుస్తకం. ఈ ఉదయకాల సమయంలో గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని లేవాలి. కళ్ళు తెరవగానే ప్రభా గుడ్ మార్నింగ్, హోలీ స్పిరిట్ గాడ్ గుడ్ మార్నింగ్, ఫాదర్ గుడ్ మార్నింగ్ అని చెప్పగలగాలి. అలా చెప్పగలిగే ఆత్మీయస్థితిలో కూడా రావాలి. హల్లెలూయా. అటువంటి ఆత్మీయస్థితి మనం పట్టుకోవాలి. భక్తి వస్తువులకి వాటికి వీటికి పరిమితమైపోయి దేవుడితో సహవాసము, ఒక స్నేహితుడిగా, ఆయన మన తండ్రిగా, ఒక దేవుడికి మనతో పాటు ఆయన కలిసి నడవాలని, కలిసి ఈ పరిచర్య చేయాలని ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. కానీ ఏదో ఆయన వరాలు ఇచ్చే దేవుడిగానే చూస్తూ దూరంగా పెట్టేస్తున్నాడు. నో, జస్ట్ స్టార్ట్ ఫెలోషిప్ విత్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. సో ఇక్కడ రాయబడుతున్న ఒక మాట మనం చదువుకున్న కీర్తనల గ్రంథము 34:4. ఇక్కడ నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎక్కడ విచారణ చేస్తున్నారు? ఉదయం లేవగానే ప్రభుకి గుడ్ మార్నింగ్ అని చెప్తూ మన యొక్క విషయాల్ని యెహోవా యొద్ద విచారణ చేయాలి. కానీ వచ్చిన సమస్య ఏంటంటే, యెహోవా దగ్గర అంటే దేవుడి దగ్గర తప్ప అన్ని చోట్ల మనం విచారణ చేస్తుంటాం. బ్రదర్, ఇగో ఈ ప్రాబ్లం, ఈ సమస్య, ఇబ్బంది, అరే ఇలా ఉందిరా, అలా చదువుతాం, అమ్మ ఏం చేద్దాం. సో మనుషులు. సో కాబట్టి ఒకవేళ నీకు ప్రేయర్ ఫెలోషిప్ ఎవరైనా ఉంటే, ప్రేయర్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే, ప్రేయర్ చేయడానికి ఒక అంశం అనేవి తప్పలేదు. కానీ వెరీ ఫస్ట్ మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర విచారం చేయాలి. జస్ట్ ఆ క్వశ్చన్ అలా పెట్టుకోండి, ఒక తెల్ల పేపర్ మీద ఆ క్వశ్చన్ అలా పెట్టి, ప్రభా ఇదిగో ఈ పరిస్థితుల్లో నేను ఉన్నాను ప్రభా, ఏం చేయను అని ఆశతో మీరు ఎదురు చూసినప్పుడు ఆయన మాట. దావీదు యెహోవా యొద్ద విచారం చేసేది, యెహోవా యొద్ద విచారం చేసే గొప్ప అనుభవంలో దావీదు నిలబడ్డాడు. అందుకే దావీదు కుమారుడా అని యేసుక్రీస్తు ప్రభు పిలువబడ్డాడు. థ్యాంక్ యూ జీసస్. దావీదు కుమారుడా అని పిలువబడ్డాడు ఆయన. సో కాబట్టి ఈరోజు మనమందరం కూడా మన యొక్క విషయాల్ని ఫస్ట్ ప్రభు దగ్గర వినబిద్దాం, ప్రభు దగ్గర మనం తెలియచేద్దాం. మీ యొక్క ఎమోషన్ ఏమైనా ఉన్నా అక్కడే ప్రభు దగ్గరే కార్చేసాను, కన్నీళ్ళన్నీ కార్చాను, బాధ అంతా ఏడ్చాను. ప్రభు దగ్గర విచారించాను. అక్కడ విచారణ చేయగలిగితే, ప్రభు దగ్గర సమాధానం మీరు పొందుకోగలిగితే, దాన్ని ఆపగలిగేవారు ఎవరు ఉంటారు? పట్టుకుందామా? ప్రభు దగ్గర విచారణ చేయడం ప్రారంభించండి. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అని లేవండి. ప్రభుకి విష్ చేయండి, గ్రీట్ చేయండి, ప్రభుని పలకరించండి, ప్రభుని. పరిశుద్ధాన్ని మీ పక్కనే మీలోనే ఉన్నాడు, ఆయన పలకరించండి. పరిశుద్ధాత్మ గుడ్ మార్నింగ్, దేవా గుడ్ మార్నింగ్, తండ్రి. సో కాబట్టి ఆయన దగ్గర విచారణ చేసి అటువంటి ఫెలోషిప్లో మనం అందరూ ఉండాలి. అలా విచారణ చేసిన ప్రతి కుటుంబం దేవుడు తలగా చేశాడు, పైవాడిగా చేశాడు. వారికి అందరు కూడా ఉన్నతమైన స్థితిలో దేవుడు. ఈరోజు మీరు మీ కుటుంబం అటువంటి ఉన్నతమైన స్థితిలో దేవుడు ఉంచుదురుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.